నిన్న నేను మీడియాలో ప్రింట్ మీడియాలో కానీ నిన్న ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూశాను. దమ్మలవాడ నియోజకవర్గంలో కొండాపురం మండలం రాగికుంట దగ్గర దొంతికోన దగ్గర పంపుడ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, అక్కడ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్టు 470 ఎకరాల్లో దాదాపు 5,000 కోట్ల పెట్టుబడితో 1800 మెగావాట్ల సామర్థ్యంతో అక్కడ ప్రాజెక్టు రావాలని చెప్పి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కంపెనీకి అక్కడ పర్మిషన్లు ఇచ్చి ఒక ప్రాజెక్టు అదానీ కంపెనీతో 5,000 కోట్ల ప్రాజెక్టు అక్కడ వచ్చేదానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ కంపెనీ వారు అక్కడ ప్రాజెక్టు పనులు చేపట్టేదానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేసుకొని కొన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో అక్కడ చూస్తే రిత్విక్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఎంపీ వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు. అక్కడ వాళ్ళు పనులు ప్రారంభించేదానికి ఒక మిషనరీ అందరూ తీసుకొచ్చి అక్కడ తీసుకురావడము, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడము, అక్కడ పనులు కూడా ప్రారంభించే పరిస్థితిని తట్టుకోలేక ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు శివనారాయణ రెడ్డి గారు కానీ తమ్ముని కొడుకు రాజేష్ రెడ్డి గారు కానీ దాదాపు 60-70 వాహనాల్లో కొంత వందల మందితో అక్కడికి వెళ్ళి ప్రాజెక్టు దగ్గర వెళ్ళి అక్కడ దాడులు చేసిన పరిస్థితి మన మీడియాలో అంతా చూశాను. నేను కూడా ఇక్కడే ఉన్న అసెంబ్లీలో కౌన్సిల్లో అక్కడ చేసిన దాడి కానీ కొన్ని వందల మంది పోయి అక్కడ అదానీ కంపెనీకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ను పగలగొట్టి అధికారులను బెదిరించి అదేవిధంగా సీఎం రమేష్ వారికి సంబంధించినటువంటి మిషనరీని కూడా రాళ్ల దాడితో అయితేనేమి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిందే. ఈ విషయంలో కేసు కూడా అదానీ కంపెనీ వాళ్ళే కంప్లైంట్ ఇస్తే తాళపత్రుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినామని చెప్పి ఈరోజు పేపర్లో కూడా చూసినాం. ఎవరు ఇచ్చారో అదానీ గ్రూప్కి సంబంధించిన యాజమాన్యం ఇచ్చింది కంప్లైంట్. ఈరోజు మనం ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూసా. అక్కడ ఏదో వైసీపీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉద్యోగాలు అడగనీకపోతే వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ మీద కోపోద్రిక్తులై దాడి చేసినారు. అదేవిధంగా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి బినామీ వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని కంపెనీ వచ్చింది, అందుకే అక్కడ పోయి మా వాళ్ళు అక్కడ దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అక్కడ సీఎం రమేష్ గారి కంపెనీకి ఇచ్చినటువంటి విషయం అందరికీ బాగా తెలుసు. వాళ్ళు క్యాంప్ ఆఫీస్ పెట్టి పనులు మొదలు పెడుతున్నారని తెలిసే ఈ కార్యక్రమంతో దాడి చేసినారు మీరు. కానీ సీఎం రమేష్ మీద చెప్పే ధైర్యం లేకనా నీకు వైసీపీ మీద మాట్లాడుతూ ఉన్నావు? అదేవిధంగా నువ్వు ఎందుకు దాడి చేసినావు? వాస్తవాలు చెప్పు ధైర్యంగా, ఎందుకు దాడి చేసినావో. దొడ్డిదారిన వైసీపీ నాయకులు, ఈ వైసీపీ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. సంబంధం లేని విషయాన్ని వైసీపీ వాళ్ళు అడ్డం పెట్టుకొని లోపాయి గారిగా కంపెనీ పనులు చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరున్నారు వైసీపీ వాళ్ళు చెప్పు. నీకు సీఎం రమేష్ ఎంపీ గారి మీద కానీ రిత్విక్ కంపెనీకి వర్క్ ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడ దాడి చేసి వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం లేక నీకు వైసీపీ వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నావు. ఏమాత్రం వైసీపీ సంబంధం లేని విషయం ఇది. రెండో విషయం, అంతమంది వస్తూ ఉంటే పోలీసులు అందరూ కూడా అక్కడ కనపడతా ఉన్నారు. పోలీసుల సమక్షంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం మెసేజ్ పోతుంది ప్రభుత్వానికి? ప్రభుత్వంలో ప్రజలు ఏమర్థం చేసుకోవాలా? పోలీసులు ఉన్నా కూడా ఇట్లా దౌర్జన్యాలు చేస్తుంటే ప్రజలు లా అండ్ ఆర్డర్ మీద ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. వాళ్ళు ఏం చేసినా ఇబ్బంది పడతామని ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. ఎవరు కూడా అందరూ భయపడతారు. అక్కడ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ మెన్ ఉంటే కూడా దాడులు జరిగే పరిస్థితులు అక్కడ కనపడతా ఉంటే గతంలో కూడా మీరు చూశారు. దమ్మలవాడ నియోజకవర్గంలో జరిగిన దాడులు, కత్తులతో నరకడము, అదేవిధంగా ఒక ఊరి మీద పోయి దాడులు చేసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చాలా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరినీ భయభ్రాంతులు చేసే పరిస్థితి. కాబట్టి మీరు ఒకటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ వైసీపీ వాళ్ళు వస్తే ఓర్చుకోమని చెప్పి. అయ్యా, తెచ్చిన ప్రాజెక్టే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు.
దమ్మలవాడ నియోజకవర్గానికి, అది మర్చిపోతున్నాయేమో నువ్వు. నీకు ఆదాయం వైసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చే ఓర్చుకొని అంటున్నావు. మీకు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులో డబ్బులు లాగాలని చేసే ప్రయత్నంలో ఏమాత్రమైన ఆలోచన ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్ట్ అది, వైసీపీ వాళ్ళు రాని అని అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్ట్ ఎందుకు పోవాలని అడిగి పోకుండా ఉండొచ్చు కదా నీకు పౌరుషం ఉంటే. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 5,000 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకొని అందరినీ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి మీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవ్వరు పోలేదు అక్కడికి, ఏమీ అడగను కూడా అడగలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో లోపాయకారిగా కంపెనీ ఆడ వచ్చిందని. ఎవరు వచ్చినారు అక్కడ? వచ్చింది సీఎం రమేష్ వాళ్ళు, అదానీ కంపెనీ వాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు ఏదైనా ఉంటే ఇద్దరు బీజేపీ, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే, ఒకరు బీజేపీ ఎంపీ, మీరు చూసుకోండి. కానీ తప్ప ఒకరికొకరిని మీరు కొట్లాడుకుంటా వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా నిన్ననే ఈనాడు పేపర్లో చూసా, సీఎం గారు అక్కడ ఏ పని చేయాలంటే ఆ దమ్మలవాడ నియోజకవర్గంలో ఏ కంపెనీ చేసినా, ఏ వ్యాపారస్తుడు పనులు చేసుకోవాలన్నా కూడా కప్పం కట్టాలని మీ అనుచరులు మీరు బెదిరిస్తున్నారని చెప్పి సీఎం నిన్న మందలించినాడని చెప్పి ఈనాడులో చూసాము, ఆంధ్రజ్యోతిలో కూడా చూసాము. సీఎం గారు మందలిచ్చారు. 2 రోజుల ముందు మందలిస్తే సీఎం గారు మాటలు కూడా లెక్క పెట్టకుండా పోయి దాడి చేసినారంటే ఏమనుకోవాలా? ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? దమ్మలవాడ నియోజకవర్గంలో గతంలో కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్లు డిఎస్పీలుగా వేసేవాళ్ళు. ఈరోజు చూస్తే పోలీసులు అక్కడ ఉండంగానే అదేదో ర్యాలీకి పోయినట్టు వాళ్ళు కూడా వాళ్ళ వెంటబడి పోవడం పోలీసులు. అక్కడ దాడి జరుగుతుంటే కంపెనీ యాజమాన్యం యొక్క ఎంప్లాయీస్ భయపడిపోతూ ఉన్నారు. పోలీసు ఉన్నా కూడా ఆ విధంగా జరిగితే ఏ కంపెనీ అయినా ధైర్యంగా రావాలంటే ఎట్లా వస్తారు? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆదినారాయణ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు వాళ్ళు ఏం కొట్లాడుకుంటారో కొట్లాడుకోండి, కానీ అనవసరంగా వైసీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ వచ్చింది. వైసీపీ పాలనలో ప్రజలందరూ కూడా ఒకటే కదా, ఏమైనా ఉద్యోగాల అవకాశాలు వచ్చినా ఏదొచ్చినా అదేదో వైసీపీ వాళ్ళని అక్కడ రానియమంటే ఏమని అర్థం? ఇదేమన్నా నియంత పరిపాలన అనుకుంటున్నారా? కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఏదో ఎమ్మెల్యే అయిపోతానే ఇదంతా నేను చెప్పినట్టే జరగాల, ఇదొక నియంత పాలనలాగా. ఈరోజు వైసీపీ వాళ్ళు తెచ్చిన ప్రాజెక్టు కోసము వాళ్ళను రానియము, వైసీపీ వాళ్ళు ఎవరు పోలేదు అక్కడికి. అరే ఉద్యోగ అవకాశాల్లో ఎవరైనా ఉంటారు, ఉద్యోగాలు అడుగుతారు, ఏదైనా అడగచ్చు. ప్రజలకు సమస్య వచ్చే వైసీపీ సందర్భంగా మేము కూడా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు కంపెనీ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పలానోళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎవరైనా అడగచ్చు, పలానోళ్ళ అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే ఉద్యోగాలు కావాలంటే అడిగే పద్ధతి అదే. ఈరోజు లోపలంతా కూడా ముడుపుల కోసం ఈ వ్యవహారం అంతా చేసి దాన్ని చెప్పుకోలేక సీఎం రమేష్ మీద మాట్లాడలేక వైసీపీ వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నాడు.